దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇవాళ నుంచి జరగనున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలను 2 దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ పరీక్షలు ఇవాళ నుంచి 24 వరకు, రెండో దశ పరీక్షలు 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 పరీక్షలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇవాళ నుంచి జరగనున్న జేఈఈ మెయిన్ పరీక్షలను 2 దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ పరీక్షలు ఇవాళ నుంచి 24 వరకు, రెండో దశ పరీక్షలు 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే పూర్తి చేసింది. దీనిపై మరిన్ని వివరాలు విశాల్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాల్. రైట్ రవి, దేశవ్యాప్తంగా నేషనల్ ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్మిషన్ల కోసం ప్రతి సంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ అదేవిధంగా జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ రోజు జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ముఖ్యంగా 15 నగరాలలో ఈ జేఈఈ మెయిన్స్ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ మోడ్ లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. వరుసగా 3 రోజుల పాటు, ఈ రోజు, రేపు, ఎల్లుండి, అదేవిధంగా మళ్ళీ 28, 29, 30 ఈ 6 రోజుల పాటు కూడా జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు జరుగుతాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షలకు దాదాపు 2 లక్షల మంది వరకు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ దేశవ్యాప్తంగా కూడా దాదాపు 10 లక్షల మంది పైగా కూడా ఈ పరీక్షలకు అప్లై చేసుకున్నారు. ఇక ఎన్ఐటి, ఐఐటి, ఇతర ప్రైవేటు విద్యా సంస్థల ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా సీట్ల కోసం ప్రతి సంవత్సరం విద్యార్థులు ఈ పరీక్షల కోసం ఎంతో పోటీ పడుతుంటారు. ఇక ఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు మొత్తం 2 షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12, అదేవిధంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సంబంధించి అటు దేశవ్యాప్తంగా ఎన్టీఏ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. దీంతో పాటు ఈ సెషన్ 1 పరీక్షలు పూర్తయిన తర్వాత ఏప్రిల్లో సెషన్ 2 మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత జూన్ లో జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు జరుగుతాయి. జేఈఈ అడ్వాన్స్ లో కనీస అర్హత మార్కులతో ఎవరైతే ముందుంటారో దాదాపు 3 లక్షల వరకు వాళ్ళకు మాత్రమే ఈ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంతో జేఈఈ పరీక్షల్లో ఎట్లాగైనా మెయిన్స్ లో ఎట్లయినా క్వాలిఫై కావాలి అని కూడా ఎంతో మంది విద్యార్థులు ఎన్నో రోజుల నుంచి కూడా చదువులకి అంకితం అయిపోతుంటారు. ఇక ఈ పరీక్షలకు సంబంధించి అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 10 పైగా సెంటర్లు ప్రస్తుతం ఈ తెలుగు రాష్ట్రంలో జరుగుతున్నాయి. హైదరాబాద్ లో కూడా కొన్ని ఐఆన్ డిజిటల్ లాంటి సెంటర్లలో ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఎగ్జామ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఈ జేఈఈ మెయిన్స్ తర్వాత జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలను కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మెయిన్స్ 2 పరీక్షలకి విద్యార్థులు ప్రిపేర్ అవుతారు. రవి. రైట్, థ్యాంక్ యూ విశాల్.